హాయ్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో హెయిర్ ఆయిల్ ఏది బెస్ట్, ఏది బాగా పనిచేస్తది అనేసి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే నాకు 2 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్, పీసీఓడి, హార్మోన్ ఇంబాలెన్స్ ఇవన్నీ ఉమెన్స్‌కి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒక 100 మంది ఉమెన్స్‌లో 50, 60 మెంబర్స్‌కి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. సో, నాకు థైరాయిడ్ ఎలా వచ్చింది అనేసంటే కరోనా సెకండ్ వేవ్‌లో ఆహ్ పాజిటివ్ వచ్చింది. అది తగ్గిపోయిన తర్వాత దగ్గొచ్చేసిందనమాట బాగా. ఆ దగ్గైతే 1 ఇయర్ వరకు అసలు ఎన్ని కోర్సులు వాడినా కూడా తగ్గలేదు. తర్వాత తగ్గిపోయిందనమాట. ఈ దగ్గు వల్ల నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోయి థైరాయిడ్ వచ్చేసిందనమాట. థైరాయిడ్‌కైతే టాబ్లెట్ తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అనమాట. కానీ మెయిన్ ఏంటంటే అది అంత రిస్క్ ఏం కాదు గానీ థైరాయిడ్ అనేది. హెయిర్ అయితే చాలా అంటే చాలా ఇదిగా ఊడిపోతుందండి. హెయిర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది నాకు. చాలా ఊడిపోయింది. నేను ఒక ఫోటో గూడా పోస్ట్ చేస్తాను. స్టార్టింగ్ వచ్చేసి నాకు హెయిర్ చాలానే ఉండిందనమాట. అసలు ఏ ఆయిల్ వాడినా నాకస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. సో, నేను మాకు ఇంట్లోనే ఇది కొబ్బరి నూనె అనేది పక్కన తయారు చేపించుకుంటామనమాట. గానుగ దగ్గర ఎళ్లి అక్కడ మాకు ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో, కొనమనమాట. కొబ్బరి నూనెతోటి నేను ఇంట్లో మామూలుగా తయారు చేశాను. కరివేపాకు, గోరింటాకు ఇలాంటివి చాలా మందారాకులేంటి, మెంతులు ఇలాంటి చాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ గ్యాదర్ చేసేసి తయారు చేసుకున్నా. దీని నిండా తయారు చేసుకున్నా. ఇది హనీ బాటిల్ ఒకటి ఖాళీగా ఉంటే నేను ఇందులో స్టోర్ చేసుకున్నాననమాట. పక్కన ఈ కొబ్బరి నూనె డబ్బా చూసారా ఖాళీ అయిపోయింది. ఆహ్, ఆయిల్ గూడా ఎంత ప్యూర్‌గా ఉందో కనిపిస్తుంది కదా మీకు. దీని నిండా తయారు చేశాననమాట. అదొచ్చేసి మొత్తం అవగొట్టేసాను. రోజుకి ఒక కప్పుడు తీసుకొని అలా ఇంకా ఒక గంట సేపు మర్దన చేసేసి ఆ టైంలో చేశాను. అలా చేసినా గూడా నాకు ఒక్కొక్కసారి బాగా కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా హెడేక్ అయినా, సరిగ్గా నిద్ర లేకపోయినా మళ్ళీ ఎక్కువగా ఊడిపోతది. ఎంత వరస్ట్‌గా ఊడిపోతదంటే ఇంక దువ్వెనతో ఇలా దువ్వుతుంటే అసలు దువ్వక్కర్లేదండి. చేత్తోటి ఇలాగంటే మొత్తం జుట్టంతా ఊడి చేతిలోకొస్తదనమాట. చాలా బాధేస్తదనమాట అలా ఊడితే గనక. ఈ బాటిల్ చూడండి. ఇది ఏంటంటే ఇది గూడా కొబ్బరి నూనె. నేను మీకు శాంపుల్‌కి చూపిద్దామని చెప్పి ఇది గూడా పెట్టాననమాట. సో, ఏది వాడినా గూడా అస్సలు నాకు కంట్రోలే అవ్వట్లేదు అనేసి నేను ఒకసారి డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఇందులేక గూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇదైతే చాలా చిన్న బాటిల్ అనమాట. తక్కువ క్వాంటిటీ అండి. ఇక్కడ చూడండి కాస్ట్ రూ. 432 ఉంది. కాకపోతే మనకి ఆఫర్స్ ఉంటాయి గదా! ఆఫర్‌లో వచ్చేసి నాకు రూ. 299 అనమాట. 300 రూపీస్‌కి అట్లా వచ్చింది. తెచ్చుకొని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఇది ఎలా వాడాలి ఏంటి అనేసి దీని మీద ఇచ్చారు. వీక్లీ 3 టైమ్స్ అంట మనం ఈ ఆయిల్ పెట్టుకొనేసి ఒక 1 అవర్ అలా ఉంచేసి తర్వాత ఇందులో షాంపూ గూడా ఇచ్చాడు. అదే షాంపూ తోటి వాష్ చేసేసుకోవాలంట. ఇలా 3 టైమ్స్ పెట్టాలంట. ఇది పెట్టి చూసాను. ఇది అప్పుడే వాడి నేను ఒక 2 వీక్స్ నుంచి వాడుతున్నాననమాట. రోజు మార్చి రోజు ఆహ్, ఈవినింగ్ పెట్టేస్తాను. నైట్ పడుకునేటప్పుడు పెట్టేస్తానండి. ఇలా జస్ట్ అట్లా తలలోనే పెట్టేసి ఇంక దువ్వెనలాగా ఉంటది గదా! అలా ప్రెస్ చేసేస్తే ఆయిల్ మనం ఇలా చేతిలోకి గూడా తీసుకోక్కర్లేదు. తర్వాత ఆ ఆయిల్ తలలో ఉండిపోతది గదా! మనం వేళ్ళతోటి అట్లా మర్దన చేస్తే మొత్తం అబ్జార్బ్ అయిపోతదనమాట. అలా పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఈ షాంపూ తోటి వాష్ చేసేసుకోవాలి. హెయిర్ అయితే నాది చాలా రఫ్‌గా గూడా మారిపోయింది. ఇది వాడడం వల్ల కొంచెం స్మూత్‌నెస్ అయితే వచ్చిందండి. ఫ్రాగ్రెన్స్ కూడా బావుంది. మనకి రియల్‌గా ఉంది. కెమికల్స్ అట్లా ఏమి స్మెల్ లేదు. నార్మల్‌గా ఆయుర్వేదిక్ టైప్‌లోనే ఉందనమాట ఫుల్‌గా. హెయిర్ ఫాల్ అంటారా? నాకైతే చాలా ఎక్కువగా ఉంది కదా! చాలా మటుకు ఒక 70% అయితే తగ్గిందండి. పూర్తిగా తగ్గిందని గూడా చెప్పను. ఇక్కడ ఆయిల్ చూస్తున్నారా? లైట్‌గానే ఉంది. కనిపిస్తుంది గదా! మొత్తం ఆల్రెడీ ఒక 80% దాకా వాడేసాననమాట. ఇది అయిపోయాక మళ్ళీ గూడా తీసుకోవాలి. నేను ట్రైల్ ఏద్దామని చెప్పి తీసుకున్నాను. ఈసారి ఎక్కువ క్వాంటిటీ ఉన్నదే పెద్దదే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త జుట్టు రావక్కర్లేదు గానీ అట్‌లీస్ట్ ఉన్నదైనా ఉండాలి కదండీ! సో,
చాలా అయితే ఊడిపోయింది. సన్నగా పడుతుందనమాట నా జుట్టు. ఇంకా ఫుడ్‌లో గూడా నేను నట్స్, బాదం ఇంకా ఇలాంటివి తీసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ జ్యూసు ఎన్ని తీసుకున్నా గూడా నాకైతే హెయిర్ ఫాల్ అస్సలు తగ్గట్లేదు. సో, ఇది వాడుతుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది గానీ, చాలా మటుకు తగ్గిందని చెప్పాలి. పూర్తిగా అయితే తగ్గట్లేదండి. ఇంకా అదే ఇది ఎంతో లేదు కదా! 100 ఎంఎల్ ఉంది. షాంపూ వచ్చేసి 50 ఎంఎల్ వచ్చిందంతే. ఇంకొక 2 టైమ్స్‌కి వస్తది ఇది నాకు తెలిసి. నెక్స్ట్ గూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నేను మళ్ళీ వీడియో గూడా చేస్తాను. అంటే మరి కాస్ట్ ఎక్కువ గదా! చాలా మందికి అర్థం గాదు ఏది వాడాలి ఏంటి అనేసి. నేను మళ్ళీ ఇంకొకటి తీసుకొని పూర్తిగా వాడి ఎలా పనిచేసింది, పూర్తిగా స్టాప్ అయిందా లేదా అనేసి మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.